అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కానీ ఇప్పుడు అన్నం విషంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఫుడ్ దొరకకుండా ఆకలితో అలమటిస్తుంటే మరికొన్ని దేశాలు ఆహారాన్ని వృధా చేసి జీవన విధానాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా ఆ లిస్టులో చైనా, భారత్ ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ఏటా కోట్లాది టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతోంది. కొన్ని దేశాలలో ఉత్పత్తి చేసిన ఆహారంలో చాలా వరకు వేస్ట్ అవుతోంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ కావడమే కాదు, అది మళ్ళీ మనకి ప్రాణాంతకమవుతోంది. ఈ వృధా ఆహార పదార్థాలు చెత్త డంపుల్లో పడి మిథేన్ వంటి ప్రమాదకర గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని మన సైంటిస్టులు చెబుతున్నారు. ప్రపంచ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ఆహారం వృధా కారణంగా 8 నుంచి 10% వరకు ఉంటున్నాయి. అలాగే 30% వ్యవసాయ భూమిని ఆహార పదార్థాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇక ఇంట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోల ఫుడ్ను వేస్ట్ చేస్తున్నాడు. అలాగే ప్రపంచ దేశాలు ఏటా $1,00,000 కోట్ల పైగా విలువైన ఆహారాన్ని నేలపాలు చేస్తున్నారు. మరో విషాదం ఏంటంటే ఇంత ఆహారం వృధా అవుతున్న ప్రపంచంలో 78.3 కోట్ల మంది ఫుడ్ దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార వృధా సమస్య తీవ్రతపై 2024లో ఓ నివేదిక విడుదలైంది. ఇందులోని డేటాలో ప్రపంచంలోని ఏ దేశాల వాళ్ళు ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నారో క్లియర్గా తెలిపారు. ఆహారం వృధా చేసే దేశాల్లో మొదటి ప్లేస్లో చైనా ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనాలో ఏడాదికి 108 మిలియన్ టన్నులకు పైగా ఫుడ్ వేస్ట్ అవుతోంది. అంటే చైనాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 76 కేజీల ఆహారాన్ని ఆగం చేస్తున్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో ఉన్నది మనమే. మన దేశంలో సంవత్సరానికి 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృధా అవుతోంది. దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి భారతీయుడు సంవత్సరానికి 54 కేజీలు వృధా చేస్తున్నాడు. అసమర్థ స్టోరేజ్, రవాణా లోపాలు, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్కు తరలించేటప్పుడు ఆహారం చెడిపోవడం వంటివి ఫుడ్ వేస్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలు. 3వ స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇక్కడ ఏడాదికి 31 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతోంది. అయితే సగటున ప్రతి వ్యక్తి 122 కేజీలు ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో ఆహారం ఎక్కువగా వృధా అయ్యేది ఈ 3 దేశాల్లోనే. ఆహార వృధాలో 4వ స్థానం నైజీరియాది. ఇక్కడ 24.8 మిలియన్ టన్నుల వృధాతో సగటున ఒక్కో వ్యక్తి 106 కేజీల ఆహారం వేస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ వృధా ఎక్కువగా వినియోగదారుల నుంచి కాకుండా కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం, రవాణా సమస్యలు, మార్కెట్ యాక్సెస్ లోపాలతో వృధా అవుతోంది. 5వ స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో ప్రతి ఏటా దేశం మొత్తంలో 24 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుండగా సగటున ప్రతి వ్యక్తి 71 కేజీలు వృధా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలో ఆహారం వృధా అవుతోంది. ఇక 6వ స్థానంలో బ్రెజిల్ ఉంది. ఏడాదికి ఇక్కడ 20 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వేస్ట్ చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి 95 కేజీలు ఆహారాన్ని వృధా చేస్తున్నారు. 7వ స్థానంలో ఈజిప్టు ఉంది. 18 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి వ్యక్తి 155 కేజీలు వృధా చేస్తున్నారు. అవసరమైన మేరకే కొనుగోలు చేయడం, వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం, ఫుడ్ బ్యాంకులకు డొనేట్ చేయడం వంటి చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్పు మన నుంచే మొదలు కావాలన్నది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆ తర్వాతే సమాజం, దేశంతో పాటు ప్రపంచం కూడా మారుతాయి.